రేషన్ బియ్యం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అక్రమాలు జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు షార్టెక్స్ బియ్యంను ఆపేసినాం. క్వాలిటీ పెంచి మేము షార్టెక్స్ బియ్యం ఇస్తాము. దానివల్ల నూకలు తక్కువ ఉండేటివి. మధ్యస్థ సన్నకార స్వర్ణ బియ్యాన్ని మాత్రం ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది. దానివల్ల తినేవాడు తినేదానికి ఉత్సాహం చూపేవాడు. ప్లస్ వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకోకుండా ఇంటింటికి పోయి ఇంటి వీధి చివరి దగ్గరికి పోయి బండి అక్కడికి పోయి అక్కడనే డెలివరీ చేసి స్టాండ్ బై కింద వాళ్ళు మళ్ళీ సాయంత్రం పూట సచివాలయం దగ్గర బండి పెట్టుకొని అవైలబుల్గా కూడా ఉండేవారు ఎవరైనా మిస్ అవుతుంది. సో ఈ వెసులుబాటు వల్ల ఎవరైనా కూడా ఇంటికే వచ్చి ఇస్తూ ఉంటే తీసుకునేవాడు తీసుకుంటారు. వేరే ఎవడో రేషన్ షాప్ డీలర్ దగ్గరికి మాత్రమే ఇప్పుడు పోవాలి. ఆ రేషన్ షాప్ డీలర్ అనేవాడు తెలుగుదేశం పార్టీ వాడు అయి ఉంటాడు. వాడు వైసీపీ పార్టీనో ఇంకొక పార్టీనో పోతా ఉంటే వాడు ఆడు సత్తా ఇస్తాడు. నా ఇంటికి రావాలంటాడు, నా దగ్గరికి రావాలంటాడు, నా సెల్యూడ్ కొట్టాలంటాడు, అప్పుడే నేను ఇస్తానంటాడు. ఇంటికి వచ్చిన మాదిరి అని చెప్పి పోరు.